రెడ్డి గారు చెప్పినట్టు వీళ్ళ కేసులకు సంబంధించిన విషయంలో ఒక దాంట్లోంచి ఒకటి మెల్లిగా ఆయన అగ్నిపునీతలో బయటకు వస్తాడు. అందరికీ తెలిసి ఆయన డిశ్చార్జ్ పిటిషన్స్లో ఉన్నాడని. లేదంటే వీళ్ళు మామూలు ఈ భౌగోళిక స్థానంలో తిన్నంగా ఉండరు కదా. నిన్న కాక మొన్న బీపీ ఆచార్య గారి కేసులో మనీ లాండరింగ్ కేసులో సుప్రీంకోర్టే కొట్టేసింది. అందులో మనీ లాండరింగ్ అని ట్రాన్సాక్షనే జరగలేదని. సో ఇట్లా కేసెస్ ఒకదాని తర్వాత ఛార్జ్ షీట్లు పడ్డాయి లేదా ఛార్జ్ షీట్లు పడలేదు, ఇవన్నీ వాదనలు పక్కకు పెడితే అండి ఒక వాయిస్ హ్యాస్ టు కమ్. ఇప్పుడు ఎలా అవుతుందంటేనండి, సర్టన్ థింగ్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హార్స్ మౌత్ అన్నట్టు. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టేదాకా దిక్కుదేమని ఉండట్లే. ఇప్పుడు ఎవరైనా మేమైనా విశ్లేషించాలన్నా, ఇప్పుడు చూడండి తెలుగుదేశానికి జనసేనకి వైఎస్ఆర్సీపీకి కంపారిజన్ ఏంటంటే బీజేపీకిను, వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పేపర్లు చదువుకుని వస్తారు. 10 వేదికలు ఉంటాయి. వీళ్ళకన్నా ముందు చెప్పేశాడు ఇది అబద్ధం, ఇలాగే చెప్పేద్దాం మనం స్క్రిప్ట్ ప్రకారం. సో అబద్ధాలు కంటిన్యూషన్ ఏంటంటే ఆ పేపర్ తప్ప వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించట్లే. దెన్ దే కెనాట్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఆబ్వియస్లీ ఏంటవుతాయి, ఒకే ప్రవచనం ఆడు పులిహార రెండు పంపిస్తాడు పౌర డబ్బాడు. ఆ పులిహార అందరికీ వేస్తే ఏమవుతుందంటే అదే టేస్ట్తో అదే వార్త దావనంలో వెంట పెడుతుంది. ఇక్కడ ఎక్కడో మీరు 7 గంటలకు ప్రాణాలు తెగించి మీరు వచ్చి డిబేట్ పెట్టేదాకా నిజం ఎక్కడ చెప్తుంది? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఇదే ప్రెస్ మీట్లు నెలకోటి పెట్టుంటే ఈ పడికి సగం మంది చచ్చిపోయి ఉందరు తట్టుకోలేక. ఎందుకంటే నిజం అంత పవర్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు పురుషోత్తమ రెడ్డి గారు నిజాలు చెప్పుకోవడానికి భయం ఎందుకు? నిజం అని కాదు సార్, డిశ్చార్జ్ పిటిషన్ అన్న విషయమే చెప్పకుండా సబ్జుడిషియల్ కొన్ని ఉంటాయి సార్, కొంచెం గౌరవం అది. కానీ వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇవాళ ఒక సీనియర్ అడ్వకేట్ ఏది డిస్ట్రిక్ట్ కోర్టులో వాదించాడు, ఒక హైకోర్టు సుప్రీంకోర్టులో ముకుల్ రోహిత్ గారి కన్నా డామినేట్గా 83-84 పేరాలు ఇవన్నీ ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందని ఒకడు, ఇంకోటి అలా అమెరికా జైలుకి వెళ్తే ఏ తిండి తినాలో ఏ బ్రెడ్ తినాలని ఒకడు. అంత డెలిబరేషన్స్ ఎలా ఇవ్వగలుగుతున్నారు? బికాస్ అక్కడ స్క్రిప్ట్ డైరెక్షన్ నడుస్తూ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ డైరెక్షన్ నడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే అవి తాత్కాలిక ఉపశమనాలే ఉంటాయి. ఈ శాశ్వత ప్రయోజనాలు ఆశించాలంటే నిజం ఒక దగ్గర నుంచే వస్తుంది. ఇట్ హ్యాస్ ఇస్ ఓన్ ఫేసెస్, లెట్ దెమ్ గివ్ ఫేసెస్ అంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ల వల్ల ఇవాళ చూడండి 5-6 నెలల బట్టి వాళ్ళు జల్లుతున్న ప్రతి బురదకి ఇవాళ చూడండి కూర్చోపెట్టి కొడితే పిల్లినైనా తిరగబడద్దు అన్నట్టు డిఫర్మేషన్ కేసు అన్న వాయిస్ మాడ్యులేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది ఒకసారి పునాది పడింది అనుకోండి సార్, ఆ బెదురు భయంతో ఆగుతారు. ఆగపోతే ఏమవుతుందంటే ఏం చేయలేరు భయ్ ఉట్టిగా ఖాళీగా ఉన్నాడు కూడా చేయి. ఇప్పుడు రోడ్డు మీద సీఎం గా ఉన్నప్పుడే వీళ్ళని గాలి కుదిలేదు సార్, ఈ విధంగా రాస్తూ ఉంటే ఇన్ని తప్పుడు వార్తలు. సార్ మీరు ఈశ్వర్ గారు మీరు నమ్ముకోండి, పురుషోత్తమ రెడ్డి గారు అడగండి, ఆ తపేలా ఛానల్కి చాలా రోజులు నాకన్నా ఎక్కువైనా మంచి మర్యాద కూడా ఉండదు సార్. దే డజంట్ ఈవెన్ బాదర్ టు గివ్ రెస్పెక్ట్ టు ద చైర్. వాళ్ళకంతా అలా జేఎం చంద్ర అన్న బ్యాచ్ ఉంటారు అక్కడ, ఎల్డమేట్ చెడతలేదు సార్ జింగి చిక్కం అని. ఇక్కడ చూడండి మీరు పేపర్లు అవన్నీ నిజాలు చూపించడానికి, కానీ అక్కడ ప్రాంప్ట్ ఉంటుంది, అక్కడ చదువుకుని పోవడమే. అక్కడ 100% ప్రతిరోజు నిజాలు చూపించడానికి నేను పడే కష్టం ఇది. అందరు కష్టాలు అవే సార్, నిజాలు ప్రతిరోజు పడే కష్టం సార్ ఇది. ప్రతిరోజు పడే కష్టం. ఏ అవసరం లేకుండా, ఏ పేపర్ అవసరం లేదు, ఏ డాక్యుమెంట్ అవసరం లేదు, ఏ ఎవిడెన్స్ అవసరం లేదు, ఏ ప్రూఫ్ అవసరం లేదు, ఏ ఆధారం అవసరం లేదు. కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని పలానా జైల్లో వేసేస్తున్నారు. అమెరికాలో పోలీసులు ఆల్రెడీ వచ్చేశారు, విదేశాల నుంచి అమెరికా నుంచి వచ్చేశారు, అవసరమైతే వేరే గ్రహం నుంచి దూకుతారు అని ప్రెస్ డిబేట్లు పెట్టి నడుపుకుంటున్నారు. ఏం సార్ ట్రాక్ లో పడ్డట్టేనా ఎవరు ఈ పార్టీ? జగన్ సార్ చెప్తేనే పడతారు. రైట్, పార్టీ వ్యక్తిగతంగా ఒకరు కాదు కదా. ఎస్, పార్టీ ట్రాక్ లోకి ఎక్కినట్టేనా? ఈ కఠినంగా వ్యవహరించకపోతే పార్టీ ట్రాక్ లో లేకపోతే మేము అధికారంలోకి కఠినంగా ఉండాలి. 5 నెలలు ఇన్ని వందల పోక్సో పెట్టేస్తున్నారు. మహిళ పైన పోక్సో కేసు పెడతారా సార్? అమ్మాయి పెద్దిరెడ్డి సుధారణ, అమ్మాయి పైన పోక్సో కేసు పెట్టారు, మహిళ పైన కూడా పెడతారు సార్ వాళ్ళు. సార్ ఈయన డిబేట్ లో కూర్చొని వాళ్ళు ఎస్టోషన్ మారుతుంటే కూడా ఏమీ చేయలేదు. ఒక్క నిమిషం సార్, ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మొన్నటిదా భయపడే వాళ్ళు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను చూసి కూడా భయపడుతున్నారు. అంటే మరి గాడిలో మేము లేకపోతే భయంతోనే చేస్తున్నారు అనుకుందాం, కానీ అసలు ఆ వ్యవస్థనే లేకుండా చేస్తున్నారు కదా మీ వైపు నుంచి మాట్లాడే వ్యవస్థ. సార్ ఒక్క మాట నేను చెప్తాను సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే 1,30,00,000 మంది ఓటేశారు సింగిల్గా పోటీ చేస్తే, వీళ్ళు ఒక 3,000 మందో లేదా 4,000 మంది మీద కేసులు పెట్టేస్తే లేదా ఒక 10,000 మంది మీద పెట్టేస్తే ఈ వ్యవస్థ అయిపోయిద్దా? లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అయిద్దా? సో ఎంతమందిని బంధించగలుగుతారు చెప్పండి? ఎంతమందిని అరెస్ట్ చేస్తే 1 నెల రోజుల తర్వాత వస్తారు, లేదా 2 నెలల తర్వాత వస్తారు. ఇప్పుడు మొన్నటిదాకా ఇప్పుడు ఇంటూరు రవికిరణే పోరాడాడు అక్కడ వాళ్ళ ఇంట్లో, ఇప్పుడు వాళ్ళ భార్య వచ్చి పోరాడుతుంది, రేపు పొద్దున వాళ్ళ పిల్లలు కూడా వచ్చి పోరాడతారు. పోతారు ఒకళ్ళు మీరు టార్గెట్ చేస్తే ఆ కుటుంబంలో 4 వస్తారు రేపు పొద్దున రోడ్డు మీదకి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేనున్నాను సార్, నేను ఒక్కడే ఉన్నాను. ఇప్పుడు రేపు పొద్దున మా ఇంట్లో వాళ్ళు వస్తారు, అటు అందరి ఇంట్లో వాళ్ళు అదే పని కదా, వస్తారు కదా, ఎక్కడికి వెళ్తారు? ఇక ఖచ్చితంగా వచ్చి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పోరాడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు క్రమశిక్షణగానే వెళ్తుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా పాయింట్లు అలవాటు చేసుకోరు సార్, మేము ఇప్పుడు కూడా అలవాటు చేసుకోవాలి చెప్పరు. లేదు సార్, నిజమే చెప్తారు.
ఇప్పుడు చెల్లించుకుంటా ఉంటారు, కడుక్కుంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నేను చేయలేననే చెప్పాడు మన ఎలక్షన్ అప్పుడు కూడా. ఏది బాబు చంద్రబాబు నాయుడు చెప్పేటటువంటి ఈ హామీలన్నీ ఎవరు చేయలేరు, బాక్స్ వేసి మరీ చూపించాడు. అవును. ఇదిగో దీనికి ఎంత అవుతాయి, మన బడ్జెట్ ఎంత, చేయలేమని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే అయింది కదా, శాలరీలు ఇచ్చే పరిస్థితి లేదు, ఒక హామీ అమలు పరిచేటటువంటి పరిస్థితి లేదు. సో ఈ సెక్కి దానికి వచ్చేటప్పుడు ఒక పాయింట్ చెప్తాను సార్. 2020లోనే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ కోసం అని చెప్పి సోలార్ పార్కులు నిర్మాణం చేయాలని చెప్పి ఆ రోజే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దానికి గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్, ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి 6,400 మెగావాట్ల సామర్థ్యానికి సంబంధించినటువంటి టెండర్లు కూడా పిలిచారు. పిలిస్తే ఇదే తెలుగుదేశం కేసులు వేసి దాన్ని న్యాయపరంగా రాకుండా చేసింది. ఎందుకంటే పీపీఎల్ ఎన్ని ఉన్నాయి, సో ఇలాంటికి మా నష్టం చేకూరుతుంది, వాటిని రద్దు చేసిన దాని మీద వెళ్ళి కోర్టుకి వెళ్ళి దీన్ని ఆపించారు. అప్పుడే సార్ ₹2.49 నుంచి ₹2.59 దాకా బిడ్లు వేశారు అప్పుడు టెండర్కి సంబంధించి. సో ₹2.49 లీస్ట్. అందుకనే సెక్కి వాళ్ళు మీకు 2.49కి ఇస్తామని చెప్పి ఆ రోజు వచ్చారు. ఎందుకంటే మిగిలిన రాష్ట్రాలు 2.61కి ఇచ్చింది, 2.61, 2.69కి. మీరు ఆల్రెడీ మీకు ఇది న్యాయపరంగా మీకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎటు మీరు ఆ ₹2.49కి మీకు కూడా బిడ్లు వచ్చినాయి కాబట్టి అదే దానికి మేము సప్లై చేస్తాం వాళ్ళు వచ్చారు. సో దాన్ని తక్కువ రేటుకి ఇస్తానంటే ఇప్పుడు దీన్ని ఏదో ఇక్కడ భూమండలం బద్దలైపోయింది, ఆయన ఆవిడ మీద కేసు పెడితే ఏడేదో జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్ట్ అయిపోతున్నారు. ఏం అరెస్ట్ గారు, మీరు కంగారు పడద్దు. మీరు ఇట్లాంటి తమ్నెలు పెట్టుకొని మీరు పొద్దున సాయంత్రం తిని బతకాలి, లేకపోతే బతకలేరు కదా. అట్లాంటి లేకపోతే తెల్లారి చచ్చిపోతారు సార్ వీళ్ళు. అమ్మో ఇట్లాంటి తమ్నెలు చూడలేదు అనుకో వాళ్ళు బతకలేరు. సో ఇట్లా బతకండి, మేము కేసులు వేసినాక అక్కడికి వెళ్ళి ఎట్టబోతారు చూద్దరు కానీ.